వస్తూ వచ్చింది. బొగ్గు నిల్వలు వాడకం ద్వారా తగ్గటమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాకులు ఈ సింగరేణి కేవలం సింగరేణి వ్యవస్థని ఇతర మినరల్స్కి తద్వారా ఎనర్జీకి సంబంధించినటువంటి శక్తిని అందించే కోల్ని మనం ఒక బ్లాక్ గోల్డ్గా భావించేటువంటి కోల్ని ఈ సింగరేణి సంస్థ ద్వారా అనేక సంస్థలకి పంపిణీ చేసి తద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రెండు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాస్తవ విషయాల్ని తీసుకోవాల్సిన చర్యల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కార్మికులు కూడా తెలియజెప్పాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక శుభవార్త ఏమిటంటే కాపర్ అండ్ గోల్డ్ సంబంధించి కర్ణాటకలో జరిగినటువంటి ఇది రాయచూర్ దేవదుర్గ సిస్ట్ బెల్ట్ కర్ణాటక ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆక్షన్లో సింగరేణి పాల్గొనడం వల్ల ఇది సింగరేణికి అవార్డు. సింగరేణి కాలనీస్ కాపర్ గోల్డ్ మైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. 37.75%తో ఈ సింగరేణి కాలనీస్ ఈ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఈ రాయచూర్ దేవదుర్గ సిస్ట్ బెల్ట్లో కాపర్ గోల్డ్ సంబంధించి భవిష్యత్తులో ఎవరు మైనింగ్ చేసినా సింగరేణి కాలనీస్కి 37.75% ఈ మైన్ ఉన్నంత కాలం వాటాగా వస్తుంది. తద్వారా సింగరేణి పెద్ద ఎత్తున లాభపడుతుందని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అమ్మా ఎస్ ది మినరల్ ఆల్సో అట్లాగే కేవలం ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇతర క్రిటికల్ మినరల్స్ లో కూడా దీని సింగరేణి కాలనీస్ ప్రవేశించాలని, ఈ క్రిటికల్ మినరల్స్ కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నా ఆయా ప్రాంతాలు అక్కడ దొరికే నిల్వలని స్టడీ చేసి సంపూర్ణంగా సింగరేణి కాలనీస్కి సమాచారం ఇవ్వడానికి ఒక కన్సల్టెంట్ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ సీరియస్గా ఈ దేశంలో కాదు ప్రపంచంలో దొరికేటువంటి మినరల్స్, తద్వారా వచ్చేటువంటి లాభాలు, దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు వీటన్నిటిపైన కూడా స్టడీ చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్ దానిలో కూడా ప్రవేశిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలనీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే. జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి దృష్టి పెట్టమని చెప్పి
గ్రీన్ ఎనర్జీకి వెళ్ళాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలనీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్తూ ఉంది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ ఆలోచన చేస్తూ ఉంది. సింగరేణి గ్లోబల్ అని ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని దాని ద్వారా ఒక వ్యవస్థని అవుట్ఫిట్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. సరే, ఇవన్నీ సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి వ్యాప్తి చేయడం కోసం సింగరేణికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈ గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ని కూడా అందుబాటులో తెచ్చుకొని ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఇది ఒక భాగం అయితే, కొన్ని సంవత్సరాలుగా ప్రధాన వ్యాపకమైనటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఆక్షన్ జరుగుతూ ఉంటే సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సింగరేణి కాలనీస్ కంపల్సరీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలని సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే సింగరేణికి సంబంధించిన బోర్డు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకొని దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. సో ఇటు కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండింటినీ కూడా అంచనా వేసి ఎందుకు అసలు కొన్ని రోజులుగా మీరు ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోరుతా ఉన్నారని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం అనే అంశాన్ని కూడా మీ ద్వారా కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయబడి ఉన్నటువంటి అంశాన్ని, తద్వారా జరిగిన సింగరేణి జరుగుతున్న నష్టాన్ని కూడా మీ అందరికీ వివరించి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కార్మికులకు కూడా చేసిన తర్వాత ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది. సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో పాల్గొంటే వచ్చే లాభం, పాల్గొంటే వచ్చే నష్టం